ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాకు ఎంతో ఇష్టమైన మాధవరావు దేశపాండే శ్యామ గారి కోసం మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ రోజుల్లో బాబా కోసం ప్రాణాలిచ్చే భక్తులు ఎందరో ఉన్నారు. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్, తాత్య, మహల్సాపతి, అంతేకాదు బాబాగారి కోసం ఉద్యోగాన్ని వదిలి బాబాగారి దివ్య చరణాల దగ్గర ఉండిపోవాలని వచ్చిన వారు ఎందరో ఉన్నారు. బాలేబాటే లాంటి వారు. అయినా కూడా వారందరికీ లేని చనువు, హక్కు ఒక్క శ్యామ ఇచ్చారు బాబా. చాలాసార్లు నీది నాది 72 జన్మల బంధం అని చెప్పేవారు బాబా. ఆ బంధం వలన కాబోలు శ్యామకు అంత చనువు, హక్కు ఇచ్చారు బాబా. శ్యామ ఎప్పుడు కూడా ఏ విషయమైనా కూడా నా బాబా, నా దేవ అనే హక్కుతో అడిగేవారు. ఒకసారి మాధవరావుకు తీవ్రమైన కంటిపోటు వస్తుంది. ఎన్ని మందులు తీసుకున్నా తగ్గలేదు. చివరకు బాబాపై పట్టరాని కోపంతో మసీదుకు వెళ్ళి, దేవా, నువ్వు ఎంత కఠినాత్ముడివి! పక్కవాడు చస్తున్నా ఏమీ పట్టించుకోనివాడు ఇంకెవ్వరూ ఉండరు. అందరికీ ఏవేవో మందులతో కానీ మహిమలతో కానీ ఎన్నో వ్యాధులు తగ్గిస్తున్నావు, కానీ నేను ఈ బాధతో మెలికలు తిరిగిపోతున్నాను. నేనింతగా ప్రార్థించినా పట్టించుకోవేం? ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉందా? నువ్వేం దేవుడివి? నా కంటి బాధ రేపటికల్లా పూర్తిగా తగ్గకపోయిందో నిన్ను ఈ మసీదులో నుంచి వెళ్ళగొట్టడం తథ్యం. ఆ పని చేయకుంటే నేను నీ శ్యామానే కాదు అన్నాడు. బాబా ప్రశాంతంగా విని ఎంతో ప్రేమగా నవ్వుతూ ఇలా అన్నారు, శ్యామ, ఏమిటి పిచ్చివాగుడు? 7 మిరియాలు నీటిలో నానబెట్టి గంధం అరగదీసి కళ్ళలో పెట్టుకో, అదే తగ్గిపోతుంది. ఈ ఊది తీసుకొని వెళ్ళు అన్నారు. ఈసారి శ్యామ మరింతగా రెచ్చిపోయాడు. ఏమి తెలివయ్యా, నీకీ వైద్యం ఎవడు నేర్పాడట? నా కళ్ళేమైనా పోవాలనా మిరియాలు కళ్ళలో పెట్టుకోమంటున్నావు అన్నాడు. బాబా అతని మాటలేవి పట్టించుకోకుండా, నీ అతి తెలివి చాలు, ఊది తీసుకొని పో, చెప్పినట్లు చెయ్యి, తగ్గకపోతే నీ ఇష్టం వచ్చింది చేద్దువుగానివి, ఇంతకుముందు నువ్వు అన్నావు కదా అదే చేద్దువుగానివి అన్నారు బాబా. శ్యామపైకి అలా మాట్లాడినా బాబా మాట మీద ఎంతో విశ్వాసం. బాబా చెప్పినట్లే చేశాడు. దానితో ఆ బాధ పూర్తిగా తగ్గిపోయింది. ఎంత విచిత్రం! మిరియాలు నోటి దగ్గర పెట్టుకుంటేనే ఎంతో మంట వస్తుంది. అలాంటిది కంట్లో పెట్టుకున్న బాబా గారి కృప వలన ఆ బాధ పూర్తిగా తగ్గిపోయింది. బాబాకు ఎంత ప్రేమ చూసారా? శ్యామ అంటే ఎంతగానో ప్రేమగా చూసుకునేవారు. సాయంత్రం అయ్యాక ఎవరో కొద్దిమంది సన్నిహిత భక్తులు తప్ప బాబా ఎవ్వరినీ మసీదులోకి రానిచ్చేవారు కాదు. కానీ శ్యామాను మాత్రం యథేచ్ఛగా ఏ సమయంలోనైనా రానిచ్చేవారు బాబా. ఇంకెవ్వరికీ మసీదులోకి అనుమతించేవారు కాదు మధ్యాహ్న సమయంలో. కానీ శ్యామగారు ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు మసీదులోకి వచ్చేవారు. ఒక్క శ్యామకే బాబా ఎప్పుడూ ఏమనేవారు కాదు. నిత్యం మధ్యాహ్న హారతి అయ్యాక మాధవరావు దేశపాండే బాబా వద్దకు వెళ్ళి, దేవా, మీరు లేచి మీ స్థానంలోకి వెళ్ళండి, భక్తులు సమర్పించే నైవేద్యాలను స్వీకరించి అవన్నీ కలిపి అందరికీ ప్రసాదం పంచండి అని చెప్పేవాడు. వెంటనే బాబా బుద్ధిమంతుడైన పిల్లవానిలాగా నింబారు వద్దకు వెళ్ళి కూర్చొని శ్యామ చెప్పినట్లు చేసేవారు. బాబా తన భక్తులని ఎంతగా ప్రేమిస్తారు! మనకు బాబా పట్ల అమితమైన భక్తి, విశ్వాసం, శ్రద్ధ అన్నీ మనకు కలిగి ఉంటే బాబా అనివార్యమైన ప్రేమను మన పట్ల కురిపిస్తారు. శ్యామకు బాబాకు పట్ల ఎంత భక్తిభావం ఉందో అంతకంటే రెట్టింపు ప్రేమను శ్యామ పట్ల బాబా చూపించేవారు. ఒక తండ్రి కొడుకులు సంబంధం, ఒక తండ్రికి తన కొడుకుని ఉద్ధరించడానికి, ఉన్నత స్థితిలోని పెట్టడానికి ఒక తండ్రి ఏ విధంగా పరితపిస్తాడో శ్యామను ఆధ్యాత్మిక స్థితిలో ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళడానికి బాబా పరితపించేవారు. శ్యామకు ఎన్నో గ్రంథాలు ఇచ్చి తన ఇంట్లో ఉంచమనేవారు. కానీ శ్యామ ఎప్పుడు పారాయణం చేయలేదు. కేవలం శ్యామ ఇంట్లో ఆ పుస్తకాలను భద్రపరచమని చెప్పేవారు. రోజుల్లో భక్తులు
గ్రంథాలను కొని అవి బాబా చేతికి ఇచ్చి బాబా ఆ పుస్తకాన్ని తాకిస్తే మళ్ళీ తీసుకొని వెళ్ళాలి అనే కోరిక. చాలా సందర్భాల్లో ఏదైనా అరుదైన పుస్తకాలను ఎవరైనా తెస్తే బాబా మళ్ళీ వారికి తిరిగి ఇచ్చేవారు కాదు. ఆ గ్రంథాలను శ్యామాకు ఇచ్చి జాగ్రత్తగా ఉంచమని చెప్పేవారు. శ్యామ అనేవారు, దేవా, వారు ఎంతో ప్రేమతో పుస్తకాన్ని కొని తెచ్చుకున్నారు. మీరు చేతులతో తాకిస్తే వారింట్లో పెట్టుకొని పారాయణం చేయాలని అనుకుంటున్నారు. నాలాంటి పల్లెటూరు వాడికి, ఆ సంస్కృతం రానివాడికి, ఆ భాష అవగాహన లేనివాడికి ఈ పుస్తకాలన్నీ ఇచ్చిన ప్రయోజనమేముంది అని అంటే బాబా ఇలా చెప్తారు, నువ్వు ఊరుకో శ్యామా, వాళ్ళు ఇది కాకపోతే ఇంకొకటి కొనుక్కుంటారు. మనకి కావాలంటే నువ్వు కొనగలవా? మన ఊరిలో ఇలాంటి పుస్తకాలు దొరుకుతాయా చెప్పు, అందుకే ఇవి మన దగ్గర ఉండని అంటే ఎంత ప్రేమ బాబాకు శ్యామ పట్ల. ఎన్నో పవిత్రమైన గ్రంథాలను బాబా శ్యామ ఇంట్లో ఉంచేవారు. ఒకసారి వివేక సింధు అనే గ్రంథాన్ని, అది ఆది కవి ముకుందరాజ్ అనేవారు రాసిన పుస్తకం. ఆ గ్రంథం చాలా అరుదుగా లభిస్తుంది. దానిని ఒకసారి బాబా శ్యామకు ఇచ్చి దీనిని నీ దగ్గర ఉండని అని చెప్తారు. అప్పటి వరకు షిరిడీకి వచ్చిన ఎంతోమంది భక్తులు, జోగ్, దీక్షిత్ లాంటి వారు ఎన్నో గ్రంథాలను ప్రతినిత్యం పారాయణం చేసేవారు. షిరిడీలో ఏకానాథ్ భాగవతం, జ్ఞానేశ్వరి, గురుచరిత్ర, మరెన్నో గ్రంథాలను పారాయణం చేశారు. కానీ ఈ వివేక సింధు అనే పుస్తకాన్ని చూసి కూడా ఉండలేదు. అటువంటిది అలాంటి పుస్తకాన్ని బాబా శ్యామకు ఇచ్చి వారి ఇంట్లో ఉంచమని చెప్తారు. కొన్ని పుస్తకాలు ఇచ్చిన తర్వాత శ్యామలో కూడా ఒక కోరిక కలుగుతుంది. కొన్ని పుస్తకాలైనా పారాయణం చేస్తే బాగుంటుంది కదా అని. బాగా చదవకపోయినా ఒక్కొక్క లైన్ చదివినా పర్వాలేదని చెప్పి అనుకుంటారు. ఒకసారి కాకా మహాజని షిరిడీకి వస్తారు. ఏకానాథ్ భాగవతం పారాయణం చేయాలని వస్తారు. ఇది మనకి సచ్చరిత్రలోని 7వ అధ్యాయంలో ఉంటుంది. శ్యామ ఆ పుస్తకాన్ని పట్టుకొని మసీదుకి వస్తారు. అప్పుడు బాబా దాన్ని తీసుకొని చేతితో తాకి కొన్ని పేజీలను తిప్పి శ్యామకే ఇచ్చి దీనిని నీ వద్ద ఉంచుకో అని చెప్తారు. కానీ శ్యామ ఇలా అంటారు, అది కాకా మహాజని పుస్తకం, అందుకే దాన్ని మళ్ళీ తిరిగి కాకా మహాజనికి ఇచ్చివేయాలి దేవా అంటారు శ్యామ. కానీ బాబా ఇలా అంటారు, దీనిని నేను నీకు ఇచ్చాను, దాన్ని నువ్వు జాగ్రత్తగా ఉంచుకో, అది నీకు పనికి వస్తుంది అంటారు. కొంచెం సమయం అయిన తర్వాత కాకా మహాజని మసీదుకు వచ్చి మళ్ళీ ఏకానాథ్ భాగవతం ఇంకొక పుస్తకం బాబా చేతికి ఇచ్చి బాబా పాదాలకు నమస్కరిస్తారు. బాబా దానిని తాకి ప్రసాదంగా కాకా మహాజనికే ఇస్తారు. అప్పుడు శ్యామకు అర్థమవుతుంది బాబా ఎందుకు తనకు ఆ పుస్తకం ఉంచుకోమన్నారు అని. కాకా మహాజని 2 పుస్తకాలను తెచ్చుకుంటారు షిరిడీకి వచ్చినప్పుడు. సర్వం తెలిసిన సాయినాథుడు మొదటి పుస్తకాన్ని శ్యామకి ఇచ్చి ఉంచుకోమన్నారు. రెండోసారి మళ్ళీ కాకా మహాజని పుస్తకాన్ని తెస్తే మళ్ళీ తిరిగి ప్రసాదంగా కాకా మహాజనికే ఇచ్చివేశారు. 7వ అధ్యాయంలో మరొక విషయం శ్యామ గారి కోసం ఉంటుంది. విష్ణు సహస్రనామం అనే పుస్తకాన్ని బాబా శ్యామకు ఇస్తారు. ఒకసారి ఒక రామదాసి షిరిడీకి వచ్చి కొన్ని రోజులు షిరిడీలో ఉన్నారు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ముఖం కడుక్కొని స్నానం చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకొని విష్ణు సహస్రనామం, ఆధ్యాత్మిక రామాయణం శ్రద్ధతో పారాయణం చేసేవాడు. అతడి గ్రంథాలన్నీ కూడా ఎన్నోసార్లు పారాయణం చేశాడు. కొన్ని రోజుల తర్వాత బాబా శ్యామకు మేలు చేయాలని నిశ్చయించుకొని విష్ణు సహస్రనామం పారాయణం చేయించాలని అనిపిస్తుంది బాబాకు. అప్పుడు ఆ రామదాసిని పిలిచి తనకు కడుపు నొప్పిగా ఉందని, సోనాముకి తీసుకోకపోతే నొప్పి తగ్గదని, కాబట్టి బజారుకు వెళ్ళి ఆ మందు తీసుకుని రమ్మని చెప్తారు బాబా. పారాయణం ఆపి ఆ రామదాసి బజారుకు వెళ్తారు. బాబా అతను వెళ్ళగానే గబగబా తమ గద్దె నుండి దిగి రామదాసి పారాయణం చేస్తున్న స్థలం వద్దకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకాన్ని తీసుకొని మళ్ళీ బాబా గారి స్థలానికి తిరిగి వచ్చి కూర్చుంటారు. ఇలా చెప్తారు మాధవరావు దేశపాండే శ్యామతో, ఓ శ్యామ, ఈ గ్రంథం మిక్కిలి విలువైనది, ఎంతో ఫలప్రదమైనది.
కనుక దీనిని నీకు బహుకరిస్తున్నాను. నువ్వు దీనిని చదువు. ఒకప్పుడు నేను చాలా బాధపడవలసి వచ్చింది. నా హృదయం కొట్టుకుంది. నా జీవితం అపాయంలో పడింది. అలాంటి పరిస్థితుల్లో నేను ఈ పుస్తకాన్ని నా హృదయానికి హత్తుకున్నాను. శ్యామా, అది నాకు గొప్ప మేలు చేసింది. అల్లాయే స్వయంగా వచ్చి నన్ను కాపాడారు. అందుకనే నేను దీనిని నీకు ఇస్తున్నాను. దీనిని కొంచెం ఓపికగా చదువు. రోజుకొక నామం చదివినా నీకు ఎంతో మేలు కలుగజేస్తుంది శ్యామా అంటారు బాబా. కానీ శ్యామ ఇలా అంటారు, నాకీ పుస్తకం అక్కర్లేదు దేవా. ఆ పుస్తకం రామదాసిది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి, నాతో తగువులాడుతాడు. అంతేకాకుండా నేను ఆ అక్షరాలను చదవలేను దేవా అంటారు. బాబా ఆ సహస్రనామం అనే మాలను శ్యామ మెడలో వేయాలని నిశ్చయించుకున్నారు. భగవంతుడి యొక్క నామం ఫలితం అందరికీ తెలుసు. సకల పాపాల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకల నుండి అది మనల్ని తప్పిస్తుంది. దీనికంటే సులభమైన సాధన ఇంకొకటి లేదు. అది మనస్సు పావనం చేయటంలో ఎంతో సమర్థవంతమైనది. దానికి ఎలాంటి తంతు లేదు. దానికి ఎలాంటి నియమాలు లేవు. అది ఎంతో సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకు ఇష్టం లేనప్పటికీ దానిని చదివించాలని విష్ణు సహస్రనామాన్ని బాబా ఎంతగానో బలవంతం చేస్తారు. ఎంతకీ శ్యామ నాకు ఆ పుస్తకం వద్దు అంటే శ్యామ వెనక జోబులో ఆ పుస్తకాన్ని వేస్తారు. ఎందుకంటే అది చిన్న పుస్తకం. అంతలోనే రామదాసి సోనాముఖి పట్టుకొని మసీదుకి వస్తారు. అన్న చెంచనీకర్ అక్కడే ఉన్నారు. నారదుల్లాగా జరిగిన విషయం అంతా చెప్తారు. నిజంగానే రామదాసి ఎంతో కోపంతో శ్యామతో ఎంతోసేపు తగులాడుతారు. అప్పుడు బాబా మళ్ళీ ఈ విధంగా ఆ తగుని శాంతింపజేస్తారు. ఓ రామదాసి, ఏంటి సమాచారం? ఎందుకు చిరాకు పడుతున్నావు? శ్యామ మనవాడు కాదా? అనవసరంగా ఎందుకు తిడుతున్నావు? ఎందుకు గొడవ చేస్తున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథాలు ప్రతినిత్యం నువ్వు పారాయణం చేస్తున్నావు, కానీ ఇంకా నీ మనసు అపవిత్రంగానే ఉంది. నీవెట్టి రామదాసివయ్యా? అన్ని విషయాల్లో నువ్వు నిర్మలుడుగా ఉండాలి. నీవు ఆ పుస్తకమును అంతగా ప్రేమించడం వింతగా ఉంది. నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండాలి. ఒక పుస్తకం కోసం శ్యామతో తగు పడుతున్నావా? వెళ్ళు, నీ స్థలంలో కూర్చో. ధనమిస్తే పుస్తకాలు ఎన్నో వస్తాయి, కానీ మనుషులు రారు. బాగా గుర్తుంచుకో. తెలివిగా ఆలోచించు. నీ పుస్తకం విలువ ఎంత? శ్యామకు దానితో ఏ సంబంధం లేదు. నేనే దానిని తీసుకొని శ్యామకి ఇచ్చాను. నీకది కంఠస్థంగా వచ్చు కదా, అందుకే నేను ఆ పుస్తకాన్ని శ్యామకి ఇచ్చాను. దానిని చదివి మేలు పొందాలని ఇచ్చాను. వెళ్ళు, నీ స్థలంలో కూర్చో అని చెప్తారు బాబా. అమృతతుల్యమైన బాబాగారి పలుకులు విని శాంతిస్తారు రామదాసి. ఆ పుస్తకానికి బదులు పంచరత్న గీతను శ్యామ వద్ద నుంచి అడుగుతారు రామదాసి. శ్యామ, ఒకటేలా 10 పుస్తకాలు ఇస్తాను అంటారు శ్యామ. విష్ణు సహస్రనామం కోసం బాబా ఎంత చక్కగా చెప్పారో చూసారా? మరెన్నో విషయాలు బాబా గారి అనుగ్రహంతో శ్రీ సాయి దివ్య చరణాలకు నమస్కరిస్తూ మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.